హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? వ్లాగ్స్ చాలా లేట్ అయిపోతున్నాయి కదా మనవి. సో ఏం చేద్దాం, టైం కుదరట్లేదు. ఇప్పుడైతే డెలివరీ ముందు రోజు అన్నమాట ఇది. సో బేబీకి కావాల్సిన హాస్పిటల్ బ్యాగ్ అంతా ఈరోజు అమ్మ నేను ఇద్దరం కలిసి సర్దేస్తున్నాం. నాకైతే చాలా థ్రిల్గా ఉంది, అసలు ఒక్కటే అనే ఉంది. సో ఈ బేబీ బంపుతో ఇంకా హ్యాపీగా కొన్ని మెమొరీస్ అలా వీడియో క్యాప్చర్ అయితే చేసేసుకున్నాను. అండ్ బేబీకి కావాల్సినవి అన్ని బట్టలు, అవన్నీ సాక్స్, మిటన్స్ ఉంటాయి కదా, అవన్నీ అయితే నీట్గా వాష్ చేసేసుకొని మంచిగా ఐరన్ చేసి ఇలా బెడ్ పైన అయితే సర్దేస్తున్నాము. ఏమేం బేబీకి కావాల్సిన ఐటమ్స్ మేము తీసుకొని వెళ్తున్నామని చెప్పేసి, అంటే వాట్స్ ఇన్ మై హాస్పిటల్ బ్యాగ్ అనేది అమ్మ నేను ఇద్దరం కలిసి ఇప్పుడు మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాము, షేర్ చేస్తాము. ఎవరికైనా న్యూ మామ్స్కు ఇట్లా హెల్ప్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి. సో లేట్ చేయకుండా వ్లాగ్ అయితే చూసేసేయండి. హలో, రేపు బేబీ కోసము వాళ్ళ వస్తువులన్నీ చదివి పెడుతున్నాం. మీరు లాస్ట్ టైం వ్లాగ్ చూసుంటారు కదా అమ్ముది కూడా సేమ్ ఇదే బ్యాగ్ అనమాట. దీనిలోనే సర్దినాం. కాకపోతే ఏంటంటే అమ్ముకు అప్పుడు అనవసరమైనవి కూడా సర్దినాం. హాస్పిటల్లో ఆల్మోస్ట్ మనకు కొన్ని ఇస్తారు, బేబీకి కావాల్సిన డైపర్స్, లేకపోతే మనకు కావాల్సినవి ప్యాడ్స్. ఎందుకంటే అప్పటికి మనకు అప్పటి నుంచి మెన్సెస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి మనకు కూడా వాళ్ళు ఇస్తారు. సో మేము అనవసరమైనవి కూడా కొన్ని థింగ్స్ తీసుకొని వెళ్ళామన్నమాట. అందుకని చెప్పేసి ఈసారి కొంచెం ఆలోచించి మనకి ఏమేమి కావాలో అవి మాత్రమే తీసుకొని వెళ్తున్నాం. సో ఈసారి క్లారిటీ తోటి పక్క అన్ని ఇవి మాత్రమే తీసుకొని వెళ్తున్నాం. అందుకే తక్కువ సామాన్లు కనబడుతున్నాయి. ఏమేమి జరుగుతున్నాం బేబీకి కావాల్సినవి అనేవి ఇప్పుడు ఈ బ్యాగ్లో చూసేద్దాం. సో వాట్స్ ఇన్ మై హాస్పిటల్ బ్యాగ్ అన్నమాట ఈరోజు. ఫస్ట్ అయితే మనకు వెళ్ళిన రోజే, నాకు రేపు వెళ్ళిన రోజే ఫస్ట్ సి సెక్షన్ ఉంటుంది, హాస్పిటల్ గౌన్ ఉంటుంది కాబట్టి రేపు మనకు అవుట్ఫిట్ అనేది ఏం అవసరం లేదు. వెళ్ళేటప్పుడు వేసుకొని ఒకటి వెళ్తే సరిపోతుంది. అది నేను ఈ రెడ్ కలర్ అనుకుంటున్నాను, ఇది మీరు రేపు చూస్తారు ఆల్మోస్ట్. సో వెళ్ళేటప్పుడు ఇది వేసుకొని వెళ్తాను కాబట్టి ఇది పక్కకు అనవసరం. సో ఫస్ట్ రోజు మొత్తం అవే ఉంటాయి. సెకండ్ రోజు అవుట్ఫిట్, థర్డ్ రోజు అవుట్ఫిట్కు ఈ 2 తీసుకుంటున్నాను. ఈ రెండు నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. ఈ 2 ఫీడింగ్ కుర్తాసే. సో జిప్ ఉంటాయి అన్నమాట, మనకు అసలు తెలియదు కూడా తెలియదు, జిప్ ఉంటుంది. వీటి లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇవి అడుగున పెట్టేస్తే అయిపోతుంది, ఎందుకంటే ఎప్పుడో సెకండ్ రోజు తీస్తాను కాబట్టి. ఇవి అడుగునున్నా మనకు అంత ఫరక్ పడదు. సో ఈ 2 సెకండ్ రోజు ఒకటి, థర్డ్ రోజు డిశ్చార్జ్ రోజు అది కొంచెం బాగుంది డ్రెస్, అందుకని అది కిందది. ఫస్ట్ నా బట్టలు పెట్టేశాను. అండ్ దీంతో పాటు ఒక స్కార్ఫ్ మస్ట్గా ఉండాలి మనకు. సో బేబీకి ఫీడింగ్ ఇస్తున్నప్పుడు లేకపోతే మనకే మీద ఇట్లా వేసుకోవడానికి కొంచెం బెటర్ ఉంటుంది కాబట్టి నేను స్కార్ఫ్ అయితే ప్రిఫర్ చేస్తున్నాను. స్కార్ఫ్ అయితే కన్ఫామ్గా మెయింటైన్ చేయాలి, ఎందుకంటే ఫీడింగ్ ఇస్తున్నప్పుడు మనకు చాలా ప్రాబ్లం అవుతుంది. హాస్పిటల్ వాళ్ళు అయితే కన్ఫామ్గా చెప్పారు ఒక స్కార్ఫ్ అని. సో ఇది ఒక స్కార్ఫ్. ఒకవేళ రేపు నేను వేసుకొని వెళ్ళేటప్పుడు వేరేదైతే వేసుకుంటాను మోస్ట్లీ, లేకపోతే అవసరం లేదు, ఒకటైతే బ్యాగ్లో పెట్టేసుకోవాలి. సో నాకు సంబంధించి ఇది అసలు నేనైతే మొత్తానికే వేసుకోలేదు. అసలు పిండి మళ్ళీ మర్చేసి అందులో పెట్టినా అంటే అసలు వేసుకోలేదు. ఇది ఇక మా అమ్మకి అసలు మామూలు చిరాకు కాదు, ఎందుకంటే అప్పుడు అమ్మ పుట్టినప్పుడు సమ్మరు బాగా ఎండలు, ఇది వేసుకుంటే నాకు ఇంకా మొత్తం స్వెట్ అంత చిరాకు ఉండేది, అస్సలు వేసుకోలేకపోయా. ఓన్లీ ఒక కాటన్ ఒకటే పెట్టుకుని ఉన్నాను. నా బ్లాగ్స్ చూస్తే కూడా తెలిసిపోతుంది, ఒక దూది ఒకటే పెట్టుకుని నేను అసలు వేసుకోలేదు. బట్ ఇప్పుడు కొంచెం వెదర్ ఓకే కాబట్టి వేసుకోవచ్చు, బట్ క్యారీ అయితే చేయాలి కదా, అందుకని చెప్పేసి ఇది క్యారీ చేస్తున్నా. బట్ తెలియదు వేసుకుంటానో లేదు. సో నాకు సంబంధించింది ఆల్మోస్ట్ మనకైతే వాళ్ళు ఇస్తారు డైపర్స్ టైపు. సో ఇవి డిస్పోజబుల్ పీరియడ్ ప్యాంట్స్ హాస్పిటల్లోనే నాకైతే ప్రొవైడ్ చేస్తామని చెప్పారు, ప్రొవైడ్ చేస్తారు కూడా. బట్ మన సేఫ్టీ కోసం మనం తీసుకొని వెళ్తున్నాం తప్ప ఇదైతే అవసరం లేదు. ఒకవేళ మీ హాస్పిటల్లో ఇవ్వట్లేదు అని అంటే మాత్రం మీరు తీసుకొని వెళ్ళండి. నాకైతే నేను ముందు అడిగి తెలుసుకున్నాను, నాకు ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, బేబీకి ఏమేమి ప్రొవైడ్ చేస్తారని అడిగి తెలుసుకున్నాను కాబట్టి అవసరం లేదు. నేను సేఫ్టీ కోసం మాత్రం తీసుకొని వెళ్తున్నాను. మ్యాక్సిమం ఇందులో ఒక 4-5 ఉన్నాయి. నేను దీనికి బిఫోర్ యూజ్ చేశాను అనమాట. ఇది బ్రాండ్ చాలా మంచిది, ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయొచ్చు ఇట్లాంటి టైంలో. సో ఇది అని పెడనా, ఒక 2 తీసి పెట్టాలా, తీసుకొస్తే మొత్తం తీసుకొద్దాం కదా. ఒక 2 తీసి పెట్టుకుంటే హాస్పిటల్ వాళ్ళు ఇస్తారు కదా. వాడకపోతే ఇచ్చే తీసుకురావచ్చు కదా, వాడితే మాత్రం ఉండని. నా యూనివర్సిటీ వాళ్ళకి చూపించు, రామనే చూపించుకోసేపు. మన సేఫ్టీ కోసం అయితే తీసుకెళ్ళాలి. అవసరం లేదనుకుంటే మళ్ళీ తెచ్చుకోవచ్చు, కానీ మన అవసరం ఉంటే వాళ్ళు ఇవ్వకపోతే మాత్రం కష్టం కదా. ఇది నాకు సంబంధించిన దాన్ని ఏమంటారు, పర్సనల్ సెక్షన్, పీరియడ్ ప్యాంటీస్. సో మనకు కావాల్సినవి ఉంటాయి కదా. నేనైతే అన్నీ ఫీడింగ్ అవన్నీ కొనేసుకున్నాను కాబట్టి ఫీడింగ్ బ్రాస్ అవన్నీ పెట్టేసుకుంటే అయిపోతుంది.
సో అవి ఇంకా నాకు సంబంధించి సాక్స్లు అమ్మ. ఒకటి ఇవి నేను అమ్ము అప్పుడు తీసుకున్నవి 3 పేర్స్, ఇందులో 5 పేర్స్ వచ్చి ఉంటాయి. ఇప్పుడు 3 పేర్సే ఉన్నాయి. 2 పేర్స్ అమ్ము అప్పుడు యూజ్ చేశాను. కాకపోతే అప్పుడు ఏంటంటే సమ్మర్ కాబట్టి నేను వేసుకోలేకపోయా ఎక్కువ, అంత మనం వాటర్లో ఏం తిరుగుతాము అది ఇది అని చెప్పేసి. ఇది ఎందుకంటే ఎందుకు వేసుకుంటారు కాళ్ళకి సాక్సులు, వాటర్లో తిరుగుతామన్నా. కానీ ఇప్పుడు చలి తగ్గకుండా నేను మోస్ట్లీ యూజ్ చేస్తే ఒక పేరు ఒక 3-4 రోజులు యూజ్ చేస్తాం అంతే. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా 1 రోజు 2 రోజులు యూజ్ చేస్తాం, అంతకుమించి ఎక్కువ యూజ్ చేయం. కానీ socks బట్ వేసుకోవాలి. సాక్స్ అయితే వేసుకోవాలి. నేను కూడా ఈ సెట్ ఎందుకు సపరేట్ చేస్తాడని ఇట్లనే తీసుకొని వెళ్తున్నాను. ఈ పింక్ వేస్తా. డెలివరీ తర్వాత కంపల్సరీ సాక్స్లు వేసుకోవాలి, 15 రోజుల దాకా సాక్స్లు వేసుకోవాలి. వేసుకుంటే మనకే మంచిది అనమాట. సో ఇది కూడా నాకు సంబంధించిన ఐటమ్స్ అయితే. అండ్ నా కిట్, ఈ కిట్లో అన్నీ ఉంటాయి. ఇంకా కోంబు, ఈ క్లిప్స్, అలోవెరా జెల్, స్టిక్కర్ ప్యాకెట్, అది ఇంకా క్రీమ్స్ ఇలా ఉంటాయి. ఇది ఏంటి అంటే మనకు సంబంధించిన మొత్తం స్కిన్ కేర్ అయితే తీసుకుని వెళ్తాను నేను మోస్ట్లీ అక్కడ మనకు స్కిన్ కేర్ చేసుకునేంత టైం ఉండదు. జస్ట్ మనం బయటకు కూడా వెళ్ళాం కాబట్టి నేనైతే సన్ స్క్రీన్ కూడా పెట్టాను. జస్ట్ మాయిశ్చరైజర్, ఒక కోంబ్, ఒక క్లిప్, అంతవరకే మనకు ఓపిక ఉంటుంది. అంతకుమించి ఇంకా అసలు ఓపిక ఉండదు కాబట్టి ఇది పెట్టాను. అండ్ అమ్ముకు అంటున్నా పుట్టబోయే బిడ్డకు స్కిన్ కేర్ కోసం మాయిశ్చరైజర్ వాళ్ళు బాత్ చేపించి ఇస్తారట. మాకు చెప్పారు, మేమే బాత్ చేపించి ఇస్తాము మీకు, మాకు సోప్స్ అవన్నీ మీరు ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అని. కాకపోతే ఒక్కటైనా మనం క్రీమ్ తీసుకొని వెళ్ళాలి కదా. ఈ మాయిశ్చరైజర్ అయితే పిల్లలు వాళ్ళు అక్కడ ఏసీలు ఉంటారో తెలియదు, ఫ్యాన్లో ఉంటారో తెలియదు, బట్ మాయిశ్చరైజర్ పిల్లలకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ముందు అమ్ముకు ఇదే యూజ్ చేస్తున్నాను, సెటాఫిలే. సో ఇదే తీసుకొని వెళ్తున్నా. మనం కాటుక ఎట్లాగో ఏవి పెట్టాము, జస్ట్ ఒక మాయిశ్చరైజర్ ఒక్కటే పిల్లలకు, అందుకని మాయిశ్చరైజర్ ఒక్కటే ఇది క్యారీ చేస్తున్నాను పుట్టబోయే బేబీ కోసము. ఇంక ఇవన్నీ నా ఏజెన్సీస్ బేబీ వాళ్ళే బాత్ చేపిస్తాను కాబట్టి సోపు అవన్నీ ఏం తీసుకొని వెళ్ళట్లే. ఒకవేళ కావాలి మేము చేపించము అంటే మేము ఏం క్లీన్ చేయము బేబీని అంటే మీరు ఏమైనా పట్టుకొని వెళ్ళండి, బట్ మాకు అవసరం లేదన్నారు కాబట్టి ఇది ఒకటి అమ్ముతే ఈ పక్కకు పెట్టేసి దాంట్లో పెట్టగారు. నాకైతే అయిపోయినాయి కంప్లీట్, ఇంకా నాకు ఏం లేవు మోస్ట్లీ. ఏమైనా ఉంటే అనేది మాకు సంబంధించి నాకైతే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా స్కిన్ కేర్కి అయిపోయాయి, కోంబు అవంతా, ప్లస్ నా డ్రెస్సెస్ అవన్నీ అయిపోయాయి. నావైతే కంప్లీట్. ఇప్పుడు బేబీకి సంబంధించి సెట్ మొత్తం ఇద్దాం మమ్మీ కింద నుంచి. నాకు సంబంధించి ఇంకొకటి ఉంది. ఇవి ఏంటంటే వీటిని ఏమంటారు, బ్రెస్ట్ ప్యాడ్స్. ఇవి ఏంటంటే చాలా మందికి మిల్క్ కొంతమందికి ఎక్కువ. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అంటే మనకు ఫస్ట్ డెలివరీ అప్పుడు 3-4 డేస్ ఎట్లాగో రావు కాబట్టి మనకు అంత టెన్షన్ ఉండదు హాస్పిటల్లో. బట్ సెకండ్ కదా, ఒకవేళ బ్రెస్ట్ మిల్క్ ఒకవేళ ఎక్కువ అయిపోతే కూడా మనకు చాలా ప్రాబ్లం అయిపోతుంది, డ్రెస్కి అంతా ఆక్వర్డ్గా కనిపించి. అందుకని చెప్పేసి ఇట్లా బ్రెస్ట్ ప్యాడ్స్ అని దొరుకుతాయి బయట, షాప్లో దొరుకుతాయి, ఆఫ్లైన్లో దొరుకుతాయి, ఎక్కడైనా దొరుకుతాయి ఈజీగా. నాకు ఫస్ట్ అప్పుడు చాలా యూజ్ అయిపోయింది. హాస్పిటల్లో అంతా కొంచెం ఆక్వర్డ్గా కనిపించకుండా ఇట్లాంటివి ఒక 3 సెట్స్ అయితే నేను తీసి పెట్టుకున్నాను. ఇవి నేను క్యారీ చేస్తున్నాను, కన్ఫామ్గా కావాలి, ఇది ఉండాలి. ఎందుకంటే ఎవ్రీ టైం మనం స్కార్ఫ్తో కూడా కవర్ చేసుకోలేము కాబట్టి బ్రెస్ట్ ప్యాడ్స్ అయితే మస్ట్గా పెట్టుకోండి. నేను ఇది గుర్తు తెచ్చుకొని మరీ ఇక్కడ పక్కకు పెట్టుకున్నాను అనమాట. ఇవి పెట్టుకోండి కన్ఫామ్గా. ఈ సైడ్ జిబ్బేటిలో బ్రెస్ట్ ప్యాడ్స్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ డెలివరీ వాళ్ళకి అంత ఎక్కువ యూజ్ అవ్వకపోవచ్చు, ఇంటికి వెళ్ళిన తర్వాత యూజ్ అవుతాయి. బట్ ఇప్పుడు సెకండ్ కాబట్టి మనకు మిల్క్ అనేది కొంచెం బాగానే వస్తుంది కాబట్టి అప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది డ్రెస్లకు అంత లీకేజ్ అవ్వకుండా. అందుకని నేను అవైతే క్యారీ చేస్తున్నాను. సో ఇక్కడితో నా సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పుట్టబోయే బిడ్డ కోసం సెక్షన్ అన్నమాట. ఇవన్నీ మీరు నా ముందు బ్లాగ్లో చూస్తే తెలిసిపోతుంది ఆల్మోస్ట్. నేను ఇవన్నీ డిమార్ట్లో తీసుకున్నాను, టవల్స్ ప్లేస్ అవన్నీ అన్నమాట. సో ఇవి ఎంత మంచిగా ఉన్నాయంటే క్వాలిటీ, మొత్తం టెడ్డీ బియర్ క్లాత్ అంటాం కదా అట్లా ఉంటాయి. నువ్వు ఒకటి పట్టుకో, నేను ఒకటి పట్టుకుంటా. మాకైతే ఎంత బాగా నచ్చాయో. అక్కడికి వెళ్ళి మరి ఎస్పెషల్గా టవల్స్ కోసం మాత్రమే వెళ్ళి తీసుకున్నాం. ఇవన్నీ ఎంత బాగుంటాయి పిల్లలకైతే, సాఫ్ట్. ఇప్పుడు వచ్చేది చలికాలం వర్షాకాలం కదా, కొంచెం ఇలా సాఫ్ట్గా ఉంటే వాళ్ళు కూడా మంచిగా పడుకుంటారు, ఇష్టపడతారు అని చెప్పేసి డిమార్ట్లో తీసుకున్నాం. ఇట్లాంటి టవల్స్ అయితే ప్రిఫరబుల్ అని చెప్తాను నేను, కన్ఫామ్గా తీసుకోండి. బేబీని ఫస్ట్ ఎలా ఇవ్వడానికి మీరు వెళ్ళిస్తారు. ఆ పింక్ అయితే అమ్మాయి అంటారు, బ్లూ అంటే అబ్బాయి అంటారు. ఎల్లో తీసుకొని ఎల్లో ఇచ్చేసేసి అప్పుడే ఎల్లోనే తీసుకెళ్ళి అప్పుడు ఎల్లోనే అమ్మ అప్పుడు కూడా
మీరు వ్లాగ్ చూసుంటే అర్థమైపోతుంది. ఎల్లో టవలే ఇచ్చామన్నమాట. మాకు ఎవరు పుడతారో తెలియదు కదా, పింక్ బ్లూ ఇవ్వడం ఎందుకు అని చెప్పేసి ఎల్లో ఇచ్చాము మేము. ఇప్పుడు కూడా మాకు తెలియదు కాబట్టి ఎల్లో ఇస్తాం. ఇది కూడా చాలా బాగుంది, కొంచెం మిక్కీ మౌజెస్ అక్కడక్కడ క్యాట్స్ కొంచెం బాగుంది. ఇది ఇచ్చేస్తే అయిపోతుంది కదండి. బట్ ఇది పైన పెట్టుకుందాం. ఇవి లోపల ఏమేమి పెట్టాలి? ఇప్పుడు ఏం పెడతామంటే ఇది స్నానం చేయించడానికి ఉన్న టవల్ అనుకున్నాము. ఏం పెడదాం? ఒక్కటి సరిపోదు పెట్టు. అదే అంటు ఒకటి ఏం పెడదాం? ఇది పెడదామా? ఏదైనా మరకలు అంటకుండా హాస్పిటల్లో ఇది ఇక్కడనే ఉండని అది పెడదాం. ఇది బాత్ టవల్ అమ్మా, స్నానం చేయించిన తర్వాత యూజ్ చేసే టవల్. కానీ వాళ్ళు స్నానం చేయించుకొని తెస్తారు కదా, మన టవల్ అడగారు కదా, అంతా హాస్పిటల్లో వాళ్ళదే ఉంటుంది. మెత్తగా ఉండడానికి, కంఫర్ట్గా ఉండడానికి ఇది మరి ఒకటి. అదొకటి ఇది పెడదాంలే. ఇది కొంచెం ఏమో ఈసారి మాకు డౌట్ బ్లూ అని, కానీ బ్లూ పింకో తెలియదు. సరే ఇదైతే మా సాటిస్ఫాక్షన్ కోసం పెడుతున్నాం, చూద్దాం. ఇది పెడదాము. మేము కప్పనీకి అని చెప్పేసి ఒక చిన్న తీసుకున్నాం. ఇదేనా చూపిస్తా, పెట్టు. ఇది కరెక్ట్ సరిపోతుంది ఇట్లా బేబీకి ఇట్లా కప్పడానికి. బాబుకి ఇవ్వడానికి తీసుకుని ఇది కప్పనీకి ఇస్తే అయిపోతుంది. ఎందుకంటే ఇది మనం ఇది కప్పనీకి, ఇది కప్పిన తర్వాత ఇది అవసరం లేదు, ఇక్కడే ఉండని. ఇది కూడా టవల్ ఇక్కడే ఉండని అవసరం లేదు. అది ఎల్లో వద్దనుకుంటున్నాను. ఎందుకు? పాప అని అనుకుంటలేను. ఏ అనుకున్నా అనుకోకుండా లాస్ట్ టైం అమ్మ అప్పుడు మనం అనుకున్నామా ఆ పాప అని అనుకొని, చాలా నాటికైతే పాప అనుకొని అది తీసుకెళ్ళాం కదా. మనం తెలియదు కదా ఇప్పుడు కూడా మనం ఎందుకు గెట్ చేయడం. కానీ ఇప్పుడు కూడా ఎల్లోనే క్యారీ చేద్దాం, అనవసరంగా రిస్క్ వద్దు. అయితే మేము ఇట్లా చిన్న టవల్స్ తీసుకున్నాం. ఎందుకు అంటే వాళ్ళకి ఇంతే సైజు ఉంటారు కదా, ఇంతే ఉంటారు కదా బేబీస్ నార్మల్గా, వాళ్ళ కప్పనికి ఇంత సైజు సరిపోతుంది అని చెప్పేసి ఇంత చిన్నది తీసుకున్నాము. ఒకవేళ ఎవరైనా వచ్చినా కూడా ఇట్లా చిన్నగా, అంటే మనం మోస్ట్లీ ఈ బ్యాగ్లోనే ఇస్తాం. ఈ బ్యాగ్ చూపిస్తాను నేను మీకు. ఫస్ట్ అయితే ఈ బ్యాగ్లోనే ఇస్తాం, కానీ అందరికీ ఆ బ్యాగ్లో ఇవ్వలేం కదా. మనం పట్టుకున్నప్పుడైనా ఇండివిజువల్గా పట్టుకోవాలంటే ఇట్లా పిల్లల్ని ఇట్లా మంచి చిన్నగా పట్టుకోవచ్చు అని చెప్పేసి ఇవి తీసుకున్నాము. ఈ కలర్ మంచి లేదు కానీ జడగొట్ట ఇగో ఇట్లా ఇది బాగుంది. ఇంకా ఇట్లా చిన్నగా మనం పట్టుకోవాలంటే బేబీని మోస్ట్లీ బేబీ క్యారీ బ్యాగ్లోనే వేస్తాం కరెక్టే, కానీ ఊకే దానిలోనే ఎత్తుకోలేం కదా మనం. ఎప్పుడైనా ఇట్లా ఎత్తగా ఎత్తుకోవాలన్నా, లేకపోతే ఇట్లా భుజం మీద వేసుకోవాలన్నా ఇట్లా వేసుకొని భుజం మీద వేసుకోవచ్చు మంచిగా. అందుకని ఇట్లా చిన్నగా తీసుకున్నాం. వాళ్ళు ఇంతే సైజు ఉంటారు కదా, ఇంతకు మించి ఏం సైజు ఉంటారు కదా. సో ఇట్లాంటివి మంచిగా ఒక 2 తీసుకున్నాం. నాకు ఇది 2 సరిపోతాయి కదా. ఇగో ఇది ఒకటి, ఇగో ఇది, ఇగో ఇది. ఎల్లో టవల్ మీద పెడదాం ఫస్ట్ అయితే. ఇప్పుడు కావాల్సినవి తీసుకుందాం. ఇంకా మెయిన్ కర్చీఫ్స్ నేను తీసుకున్నవి ఇవేమో మా హస్బెండ్ తీసుకున్నవి. నాకేమో ఇవి బాగా నచ్చినాయి. ఇవి మీషోలో చాలా కాస్ట్ చాలా తక్కువ, 80 రూపీస్ కంటే 80 రూపీస్ మీకు ఎక్కువ అనిపించచ్చు, కానీ 80 రూపీస్కి 5 ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే ఇప్పటి వరకు అమ్ముకు మేము స్టీల్ యూజ్ చేస్తున్నాము, ఇంతే మంచిగా ఉన్నాయి. సో నాకు ఇవి బాగా నచ్చాయి. ఇవి ఏంటంటే కొన్నప్పుడు మంచిగానే ఉన్నాయి, కానీ తర్వాత రఫ్ అయిపోతుంది. సో అందుకని ఇవి ఆలోచిస్తున్నాయి. ఇవి తీసుకోపోదాం మమ్మీ? ఇవి తీసుకోవాలి, స్మూత్గా. ఇదొకటి, ఇదొక కలర్. సో ఒక 4 సరిపోతాయా? 4 సెట్స్ ఆఫ్ కర్చిప్స్ మెయిన్గా పెట్టుకోండి. ఇవి ఎందుకంటే వాళ్ళు మిల్క్ తాగుతున్నప్పుడు, వామిటింగ్ చేసుకున్నప్పుడు, లేకపోతే వాళ్ళకి చాలా వాటికి యూజ్ అవుతాయి కర్చిప్స్. వాళ్ళకే కాదు మనకు కూడా యూజ్ అవుతాయి కాబట్టి ఒక 4 సెట్స్ ఆఫ్ కర్చిప్స్ అయిపోయాయి. ఇంకా మేము ఏమనుకున్నామంటే నార్మల్గా ఇవి తీసుకున్నాం, మమ్మీ పాప ప్యాంట్స్ అని, డైపర్స్ బేబీకి, న్యూ బార్న్ బేబీకి. కానీ మా వాళ్ళు ఏమంటున్నారంటే మనము డైపర్స్ చిన్నపిల్లలకి ఇట్లా కింద నుంచి తొడగాలి కదా, వాళ్ళకి అప్పుడే అంత కాదు కాబట్టి ఈ టైప్ ఆఫ్ తీసుకోమని అంటున్నారు అన్నమాట. బేబీని ఇట్లా పడుకోబెట్టేసి ఇది ఇట్లా స్టిక్కరింగ్ చేయొచ్చు. ఇట్లా ఉంటాయి కదా సైడ్కు, ఇవి నార్మల్గా ఇవి దొరుకుతాయి కదా, వీటిని ఏమంటారో నేను తెలియట్లేదు. ఇట్లా మంచిగా పడుకోబెట్టేసి ఇట్లా
ఇట్లా స్టిక్కరింగ్ చేస్తారా మమ్మీ ఇట్లా? ఇది ఏంటో, ఇది నాకు అసలు తొడగడం రాదు. ఇట్లా పెట్టేసి బాబుని ఇలా వండబెట్టేసి ఇది ఇట్లా ఇట్లా పెట్టేస్తే అయిపోతుంది, ఈజీ అయిపోతుంది. కానీ ఇది తొడగడం చాలా కష్టం నాకు, అసలు ఇది గుర్తుకు కూడా రాదు. ఈజీ గుర్తే. కానీ ఇట్లా మన డైపర్స్ ఇదే బాగుంటాయి, కొంచెం కొంచెం కాళ్ళతోటి ఇట్లా లావట్టాల్సి వస్తుంది. స్టిక్కర్ ఉంది కదా, ఓన్లీ ఇట్లా స్టిక్కర్ అతికేస్తే అయిపోతుంది. అతికేస్తే అయిపోతుంది కానీ నాకు అది తొడగడానికి అంటే ఇబ్బంది, బాబుకైనా పాపకైనా తొడగడానికి ఇబ్బంది. చిన్న కాళ్ళు కదా, ఇట్లా తొడగడం వాళ్ళ కింద నుంచి మీ దాకా పాయింటీ టైప్ లో తొడగడం చాలా కష్టం. ఇవైతే ఈజీ. అవి వద్దు, ఇవే తీసుకుపోదామని అంటున్నారు కానీ నాకు ఇవి రాదు. ఒకవేళ ఎవరు లేకపోతే నాకు ఒక్కదాన్ని మ్యారేజ్ చేయడం కష్టము. ఒకసారి తొడిగినమంటే తెలిసిపోతుంది మీకు. సో ఈ సెట్స్ అయితే ఇప్పుడు ఇంకొక ప్యాకెట్ వస్తుంది, ఇట్లా ఒక ప్యాకెట్ వస్తుంది. ఈ సెట్ 2 ఆర్డర్ పెడుతున్నాము, మనకు తెలియదు. అండ్ అంటారేమో ఇప్పుడు డైరెక్ట్ డైపర్స్ అడుగుతారా అని చెప్పేసి, లేదు మేము లంగోట్స్ తీసుకున్నాము. ఇగో ఇవన్నీ లంగోట్స్, ఒక్కటి పీస్ ఉంచాలి. ఇగో ఇవి 2 months దాకా ఇవి ఇగో ఇట్లా ఇది ఈ టైప్ కూడా, అంటే క్లాత్ కూడా చాలా లావే ఉంది, మరీ సన్నమేం లేదు. మీరు లాస్ట్ టైం చూసుంటారు కదా, ఈ టైపు లంగోట్స్ తొడుగుతాం మోస్ట్లీ. బట్ మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు మొత్తం మర్చేయమ్మా, హాస్పిటల్లో ఉన్నంతసేపు మనం ఏంటంటే ఎప్పుడైనా డైపర్స్ చూడాల్సి వస్తే, లేకపోతే నైట్ టైం బాగా లేస్తున్నారు లంగోట్స్ అంటే మోస్ట్లీ లంగోట్సే. ఇంకా మాతో అవ్వట్లేదు, నైట్ నిద్ర ఉండట్లేదు, లేకపోతే నైట్ బాగా వెళ్తున్నారు అని అంటే మాత్రం నైట్ టైం ప్రిఫరబుల్గా ఇవి తీసుకున్నాం అంతే. ఈ సెట్స్ తీసుకున్నాం, ఒకటి ఇట్లా అతికిచ్చేది, లేకపోతే ఒకటి డైరెక్ట్ ప్యాంటీస్ టైప్లో. దాన్ని బట్టి మేము డిసైడ్ అయ్యి తీసుకొని వెళ్తాం. కానీ లంగోట్స్ అయితే ఇన్ని సెట్స్ తీసుకున్నాం మేము. ఇవి మస్ట్గా పెట్టుకోండి, ఎన్ని అంటే ఎన్ని కుదురుతాన్ని మస్ట్గా పెట్టుకోండి. ఇవో లంగోట్స్, డైపర్స్, కర్చిప్స్ పెట్టినావు కదా దాంట్లో, కావాల్సి కూడా పెట్టిన చిన్న. ఇవో ఇది మమ్మీ ఇవి ఏంటంటే నార్మల్గా బేబీకి ఏమని అంటారు మనము, మరి పెద్దోళ్ళు కానీ మనోళ్ళు ఏమని అంటారంటే ఆల్రెడీ వేసిన బట్టలు వేయాలని. అమ్ము చిన్నదే కదా, చిన్న పాపని అమ్ము బట్టలు అయితే నేను ఒక్కటి పడేయకుండా నీట్గా పెట్టుకున్నాను. అమ్ము అయితే మస్ట్గా ఫస్ట్ అమ్ముదే తొడుగుతాను. ఇగో ఇది మంచిగా, ఇగో ఇట్లా అమ్ము ఈ చిన్న, మా అమ్ముది చిన్నప్పటిది, ఫస్ట్ పుట్టినప్పుడు ఫస్ట్ అప్పుడు తీసుకున్నాం మేము. ఇవి తీసుకొని వెళ్తున్నాం. ఫస్ట్ అమ్మువి వేసిన తర్వాతనే మేము కొత్తవి వేస్తాం. అప్పటి వరకు అమ్ముయి, అసలు అమ్ముయి అని కొత్తగానే ఉన్నాయి, ఇంకా మళ్ళీ కొత్తగా వేయాల్సినవి ఏమీ లేవు. ఇంకేముంది మమ్మీ టాప్స్? ఇగో ఇది కూడా మా అమ్ముది. ఒకవేళ ఆడ చలి ఎక్కువ ఉంది, వాళ్ళు ఏసీ వేస్తున్నారు అని అంటే మాత్రం ఇట్లా స్వెటర్ టైప్ ఉందన్నమాట, బాగుంది ఇది కొంచెం. ఇది కూడా మా అమ్ము తల్లిది, ఒక్కసారి వేసాము ఇది అమ్ముకు నాకు తెలిసి. సో ఇదొక్కటికి పట్టుకో అమ్మ, ఇట్లా ఈ 2 పెట్టు. అండ్ మా హస్బెండ్ ఆగుస్తారు, మా హస్బెండ్ ఇట్లా కొత్తవి తీసుకొని వచ్చారనమాట బేబీ కోసము. ఏమీ లేదు, దగ్గరికి దగ్గర. ఇది కొంచెం ఎట్లా అంటే ఇది మంచిగా ఉంటుంది, ఇట్లా మంచిగా ఓపెన్ చేసి బేబీని ఇక్కడ పడుకోబెట్టిన తర్వాత ఫస్ట్ ఇది తొడగాలి ఇట్లా ఈ బటన్స్, తర్వాత ఈ బటన్స్ ఇట్లా తొడగాలి. సో ఇట్లా ఉంటుంది. ఓవరాల్ మనం ఎక్కడ లావట్టడము, చేతులు లావట్టడం, ఇట్లా వెనకాల కనడం ఏమి ఉండదు, చాలా ఈజీ ఉంటుంది ఇది మంచిగా తీయడానికి పెట్టడానికి. ఎందుకైనా సేఫ్టీ అని ఇవి తీసుకొని వెళ్తున్నాం అంతే. ఒక 4-5 తీసుకొని వెళ్తే బెటర్గా. ఇవి వద్దు తీయ, అవి ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. మరి 5 సెట్స్ సరిపోదా 3 daysకి? సరిపోతాయి కదా, ఉంటే ఏమవుతుంది, పర్లేదు. ఇది వద్దు, పెట్టేస్తుంది. 5 సెట్స్ అయితే 6 సెట్స్ తీసుకొని వెళ్తున్నాం 3 daysకి. ఒకవేళ మార్నింగ్ ఈవినింగ్ మార్చితే మిల్క్ ఏమన్నా కొంచెం అటు ఇటు వామిటింగ్ చేసుకున్నా మనకు 2 సెట్స్ కొంచెం ఉండాలి కాబట్టి 6 సెట్స్ ఆఫ్ డ్రెస్సెస్ తీసుకొని వెళ్తున్నాం. నేను ఇవి తీసుకున్నా కానీ పెద్దగా అయిపోతాయి, ఇవి భలే ఉంటాయి హోమ్ కమింగ్ అప్పుడు కదా, కానీ పెళ్ళి మొత్తం పెద్దగా అయిపోతుందా. ఇప్పుడు ఇంటికి వచ్చినప్పుడైనా కొంచెం బాగుంటాయి కదా, తీసుకున్నాను. వర్షం పడుతుంటే వేస్తే బాగా ఉంటాయి, కానీ కాదు పెద్దగా అయిపోతాయి. చాలా పెద్దగా అయితే ఇవి 0 to 3 months ఉన్నాయి, ఇంకా ఇంతకంటే చిన్నవి లేవు. నేను ఇది ఏంటంటే హోమ్ కమింగ్ డే అప్పుడు వేసుకుంటే అయిపోతుంది, కానీ మనం హోమ్ కమింగ్ అప్పుడు దీంట్లోనే పట్టుకొస్తాము. ఇంకా వాళ్ళకి ఏం కనబడుతుంది, కనబడదు మోస్ట్లీ. ఇది అవసరం లేదనిపించింది. నేను ఇవి 2 సెట్స్ తీసుకున్నాను, నాకు ఎంత బాగా నచ్చినాయి అసలు. ఇవి చూడండి
పింక్ అమ్మాయి కూడా ఇది అబ్బాయి కూడా ఇదే ఇచ్చు అని చెప్పేసి హోమ్ కమింగ్ ఇవి 2 ఆర్డర్ పెట్టాను నేను. సో వచ్చిన తర్వాత వేసి చూపిస్తా కన్ఫామ్గా. అండ్ వాళ్ళకు క్యాప్స్ మా అమ్మ ఏమో ఇట్లా తీసుకుంది. ఇవి చిన్నగా ఇట్లా ఇవి కడితే అయిపోతుంది మంచిగా. ఇట్లా ఎన్ని సెట్స్ తీసుకున్నావు మమ్మీ? ఒక్కటేనా? ఇట్లా ఇట్లా కట్టేటివి కూడా ఒకటి ఆప్షన్ ఉంచుకోవాలని చెప్పేసి ఇట్లా పుల్లలు ఆప్షన్గా తీసుకున్నాము. ఇదొకటి, ఇదొక 2 సెట్లు, ఇగో ఇది 3వ సెట్. ఇవి కట్టేటివి అన్నమాట. ఇవి ఆఫ్లైన్ తీసుకున్నాను, లింక్స్ అడగండి. ఎందుకంటే ఇవి బయట షాప్స్లోనే ఫస్ట్ క్రైలో ఎక్కడైనా ఉంటాయి అన్నమాట. అక్కడ తీసుకున్నాము ఈ ఫస్ట్ క్రైలో. ఈ కట్టేటివి ఇట్లా. ఒకవేళ కట్టేటివి వెయ్యట్లేరు ఫస్ట్ ఇట్లా తొడిగేటివి అంటే ఇగో ఇట్లా అవి తలకు పట్టీ లెక్క ఇట్లా అచ్చులు వస్తాయి. ఇవి తొడుగుతే అచ్చులు లెక్క వస్తాయంట మా మమ్మీ ఒపీనియన్. ఇట్లా పిల్లలకు క్యాప్స్ పెట్టేటివి ఉంటాయి కదా. కానీ ఎందుకైనా మంచిది సేఫ్టీ తీసుకొని వెళ్దాం. 1, 2 ఇది ఒక సెట్, 3వ సెట్, 4వ సెట్. ఇది పెద్దగా ఏది ఇదా? ఇది 3 సరిపోతాయి. 3 సరిపోతాయి. అవి 3 అవి పెట్టద్దా? చిన్న 2 సరిపోతాయి. ఇది కూడా వద్దు. టోటల్గా ఒక 5 సరిపోతాయి. ఇది కట్టేటివి ఒకటి, పెట్టేటివి ఒకటి, ఈ క్యాప్స్. ఇవేవి మమ్మీ చేతులకు వేసేటి? ఇగో చేతులకు వేసేటివి ఇందులోనే ఇరికించి పెట్టినా అనమాట. కాళ్ళకి వేసేటివి మళ్ళీ ఇవి సపరేట్ దొరకవి పోతాయి. ఈ చేతులకు వేసేటివి మస్ట్ ఉండాలి. మిటన్స్, సాక్సెస్ 2 పేర్స్ తీసుకొని వెళ్తున్నాము. ఇదొక పేరు, ఇదొక పేరు, ఇంకొక 2 పేర్లు వస్తున్నాయి. ఇవి మస్ట్గా మర్చిపోవద్దు. పుల్లలు ఎక్కడ పెడతాం అక్కడ పెట్టేసి. అది కూడా పుల్లలు ఇట్టే పెట్టకపోయాను. పుల్లలు ఉండనా? పెట్టు ఈజీగా. నీకు పుల్ల అడగంగానే ఇయ్యచ్చు. ఇది బాగుంది. ఒకవేళ హోమ్ కమింగ్ అప్పుడు ఇట్లా నేనే హోమ్ కమింగ్ అప్పుడు ఇది వేసినా వేయచ్చు. ఇది అమ్ముది. అమ్ముకు ఫస్ట్ 3 months సెకండ్ 21st డే అప్పుడు తీసుకున్నాం అనమాట మేము. ఇట్లా మంచిగా ఇట్లా పెట్టేస్తే అయిపోతుంది. ఒకవేళ హోమ్ కమింగ్ డే రోజు ఇది వేయచ్చు. ఉండను ఒక ఆప్షనల్గా ఇది పెట్టుకుందాం కొత్త అవుట్ఫిట్. అయితే మేము ఏం చేసామంటే అమ్ముకు ఇంటికి వచ్చినప్పుడు మీరు అందరూ బ్లాగ్లో చూస్తుంటారు కదా, ఒక వైట్ కర్చీప్ మీద కాళ్ళచ్చులు వేయించినాం. ఈ వైట్ కర్చీప్ నేను అందుకే తెప్పించిన. ఇంట్లోకి రాగానే వాళ్ళ కాళ్ళవి పాదాల అచ్చులు కర్చీప్ మీద, వైట్ కర్చీప్ మీద అమ్ముది వేపించాను. ఇంకా ఉంది అది. సో ఇది కూడా దాచిపెడతా. ఇది ఉండదు. సో ఇప్పుడు ఇది టవల్, ఇది మెయిన్ టవల్. హాస్పిటల్లో డాక్టర్ అడగగానే ఇవ్వాలి. ఇస్తే ఇలా బేబీని తీసుకొని వస్తారు. అప్పుడు మీకు సర్ప్రైజ్ రివీల్ చేస్తాను, బేబీ బాయో బేబీ గర్ల్ అని. అన్నిటికంటే మెయిన్ ఇప్పుడు ఇది మాకు అమెజాన్లో తీసుకున్నాము. ఆల్మోస్ట్ ఒక 900 అలా పడింది. ఓకే అనిపించింది. బయటకు కూడా కొంచెం అట్లా ఉంది కానీ లోపల మాత్రం కాటన్ అండి, ప్యూర్ కాటన్. ఇది భలే ఉంది అసలు. క్లాత్ డిజైన్ మాకు భలే నచ్చింది. బయట ఒక కలర్, లోపల. సో ఇట్లా నేను జిప్పు పెట్టి చూపించట్లేదు ఎందుకంటే మళ్ళీ నేను దీన్ని ప్యాక్ చేయాలి కాబట్టి ఇట్లా. కానీ కాటన్ చాలా బాగుంది. దీని లింక్ కావాలంటే నేను కింద అటాచ్ చేస్తాను చూడండి. మస్తు మంచి కాటన్. అమ్ము అప్పుడు కొంచెం పాలిస్టర్ టైప్ ఉండేది. ఇంకా అది మేము హాస్పిటల్ పడేసాం. పాలిస్టర్ కంప్లీట్ మొత్తం ఉబ్బరిస్తుందని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ సపరేట్ తీసుకున్నాం అనమాట కాటన్. దీన్ని బ్యాగ్లో పెట్టాం ఎందుకంటే ఇలా మంచిగా మాకు సపరేట్ బ్యాగ్ వచ్చింది కాబట్టి దీనిలోనే క్యారీ చేసుకొని వెళ్ళిపోవచ్చు. దీన్ని బ్యాగ్లో అస్సలు పెడితే మళ్ళీ ఇంకా ప్లేస్ సరిపోదు. ఇది ఇక్కడ ఉండని ఇంకా అంతే కదా. అన్నిటికంటే మెయిన్ డ్రై షీట్స్. మేము ఇప్పుడు ఈ డ్రై షీట్ ఏం చేస్తామంటే, ఇది అమ్ముది కొత్తగా డ్రై షీట్స్ మళ్ళీ ఎందుకు కొనడము వేస్ట్ అని చెప్పేసి మేము ఏం చేసాము, ఈ పెద్ద డ్రై షీట్ ఉంది దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసి మళ్ళీ దీన్ని ఇంకొక ఫోల్డ్ చేసి ఇట్లా ఒక 4 అవుతాయా, 1 2 3 4 అవుతాయి. 4 డ్రై షీట్స్ చింపేసాం అనుకో, ఇట్లా మంచిగా కత్తెరతో చింపినాం అనుకో, చిన్నవి 4 అవుతాయి ఇవి డ్రై షీట్స్. సో ఒకవేళ ఇప్పుడు మేము డైపర్సే హాస్పిటల్లో ఉన్న రోజులు డైపర్సే ఉంటాయి. మాకు ఇష్టం లేదు ఆ డే అంతా డైపర్ తోట వేయడము, లంగోట్స్ తొడుగుతాము అని అనిపించినప్పుడు ఏం చేస్తామంటే ఇట్లకి ఇది ఒకటి సరిపోతుంది. వాళ్ళు ఇంతే ఉంటారు కాబట్టి వాళ్ళ కింద ఈ డ్రై షీట్ వేసేసి లంగోట్స్ తొడిగేస్తే అయిపోతుంది. ఇది మాత్రం కన్ఫామ్గా క్యారీ చేసుకుంటున్నాను నేను. ఇంటికి వచ్చిన తర్వాత యూజ్ అవుతుంది కానీ బట్ ఏమో హాస్పిటల్లో నాకు ఇష్టం లేకపోతే లంగోట్స్ తొడుగుతాను అట్లా. ఎందుకైనా మంచిది ఒకటి మస్ట్గా పెట్టుకుంటేనే బెటర్. సో ఇది ఒకటి కట్ చేసి పెట్టేస్తే అయిపోతుంది. అంతే కదా అమ్మ, ఇంకేముంది అంతే. ఇప్పుడు ఇంకా బ్యాగ్లో ఓన్లీ ఈ డైపర్స్ సెక్షన్ ఒక 5 పెట్టేస్తాను, ఎక్కువ పెట్టేది. ఉన్న 3 రోజులు హాస్పిటల్లోనే ప్రొవైడ్ చేస్తాను.
ఉన్న 3 రోజులు అయినా హాస్పిటల్లోనే ప్రొవైడ్ చేస్తారు డైపర్లు. ఒకవేళ ఇప్పుడు ప్రొవైడ్ చేసినా చేయకుండా మన సేఫ్టీ కోసం తీసుకొని వెళ్ళాలి కాబట్టి ఇట్లా ఒక 5 సెట్స్ పెడతాను అంతే డైపర్లు. ఇంకా అంతే, ఇంకా అంతకు మించి బేబీ సామాన్లు అయితే ఏం లేదు. అయిపోయింది, డైపర్స్ కూడా పెట్టేయడం అయిపోయింది. ఇంకా అంతకు మించి ఇంకా బేబీకి కావాల్సినవి సామాన్లు అయితే ఏమీ లేవు. మిగతావన్నీ మాకు హాస్పిటల్లో ప్రొవైడ్ చేస్తామని అన్నారు. సో మిల్క్ కూడా నాకు ఆల్రెడీ సెకండ్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఇంకా మిల్క్ బాటిల్స్, మిల్క్ అవన్నీ ఏం అవసరం లేదు, మనకు ఆల్మోస్ట్ వస్తాయి కాబట్టి. ఇది ఇంకా బేబీకి క్యారీ చేయాల్సింది, నాకు క్యారీ చేయాల్సింది ఏమీ లేవు. ఇంకేమైనా ఉంటే ఇఫ్ మర్చిపోయేది ఉంటే సైడ్ ప్యాకెట్స్ ఉన్నాయి కాబట్టి ఆన్ ది స్పాట్ అప్పటికప్పుడు పెట్టుకొని వెళ్ళిపోవడమే. రేపు పొద్దున డెలివరీ కాబట్టి అప్పటికప్పుడు పెట్టేసుకొని వెళ్ళిపోతాం. ఇప్పటికైతే మా సెక్షన్ అయితే కంప్లీట్ పెట్టేస్తున్నాం అనుకుంటున్నాము. ఏదైనా మర్చిపోతే మీకు చెప్తాను, నేను మర్చిపోయినా ఈ సైడ్ ప్యాకెట్లో ఇది పెట్టేసిన అని చెప్పేసి. ఇదైంది మా హాస్పిటల్ బ్యాగ్. నా ఫోను, ఒక ఛార్జర్ దానిలో పెట్టేసుకుంటే, హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇది కంప్లీట్ హాస్పిటల్ బ్యాగ్. ఏమైనా మర్చిపోతే రేపు పొద్దున పోయేటప్పుడు ఇలా పెట్టేసుకొని వెళ్ళిపోతాం. ఒక వాటర్ ఫ్లాస్క్, హాట్ వాటర్ అని అడుగుతారేమో. మాకు ఇక్కడైతే హాట్ వాటర్ కూడా అక్కడే రూమ్ లో ఉండిపోయింది. హాట్ వాటర్, గ్లాసెస్, ఇంకా వాళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మేము స్పెషల్గా మళ్ళీ ఫుడ్ ప్లేట్, ఫుడ్ గ్లాస్ అవన్నీ పట్టుకొని వెళ్ళట్లేదు. ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. హాట్ వాటర్ అవన్నీ కూడా వాళ్ళే. సో ఇంకా ఏమైనా, ఇంకా వాళ్ళు ఇచ్చినవి కాకుండా ఏమైనా మర్చిపోతున్నాము అంటే మాత్రం కన్ఫామ్గా మీతో షేర్ చేస్తాను. నేను ఇది ఎక్స్ట్రా పెట్టుకున్నానని చెప్పేసి. ఇప్పటి వరకు అయితే ఇవి సరిపోతాయి మాకు కన్ఫామ్గా. ఇంకా దీనికి మించి ఇంక ఎక్స్ట్రాగా అయితే ఏమి లేవు. ఆల్మోస్ట్ నాకు నా బిడ్డకు సంబంధించి అన్ని పెట్టేసుకున్నాను. ఇది ఈరోజు అండి బ్లాగ్. యూజ్ అయ్యింది అంటే మీకు అందరికీ హెల్ప్ అవుతుంది ఇప్పుడైతే అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈసారి క్లియరెన్స్తో ఉన్నాం. లాస్ట్ టైం అయితే ఇంత బ్యాగ్ తీసుకొని వెళ్ళాము, అందులో చాలా ఐటమ్స్ రిటర్న్ వచ్చేసాయి. ఈసారి ఇంకా క్లియరెన్స్తో వెళ్తున్నాం కాబట్టి హ్యాపీగా సరిపోయింది. సో రేపు వెళ్తున్నా మీ సరిపోతుంది. ఇంకెవరైనా మర్చిపోతే మీకు ఇన్ఫామ్ చేస్తాను. సో బై బై. సో చూసారు కదా, ఇంకా మాకు అసలు లేట్ అంటే చాలా నైట్ అయిపోయిందన్నమాట. మళ్ళీ నెక్స్ట్ డేకి ఏం గుర్తుంటాయో లేవో అని చెప్పేసి 1కి 10 సార్లు ఆలోచించుకుంటూ అమ్మనైతే ఇలా నీట్గా సర్దేసింది. డ్రై షీట్స్ కూడా మళ్ళీ తర్వాత కుదురుతుందో అని చెప్పేసి ఇలా చిన్నగా కట్ చేసేసి దాంట్లో పెట్టేస్తుంది అన్నమాట. సో అన్ని హెల్ప్గా ఇలా ఒక మదర్ ఉంటే మాత్రం నిజంగా అసలు ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా పీస్ఫుల్గా పడుకోవచ్చండి. మా అమ్మ నా బంగారం అన్నమాట. పాపం అన్నీ తనే ఆ క్లాత్స్ కానీ, టవల్స్ కానీ, బేబీకి కావాల్సిన అన్నీ మంచిగా వాష్ చేసి నీట్గా మర్తేసి దీనిలో పెడుతుంది. అండ్ ఇది కూడా నెట్, బేబీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మనం ఎట్లాగో నైట్ టైము ఈగలు, చిన్నవి దోమలు అవన్నీ ఏం రాకుండా ఇలా జాలిది అయితే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాం. ఐ డోంట్ నో మేము ఎంతవరకు 1 month ఎంతవరకు పడుకోబెడతామో తెలియదు కానీ హెల్ప్ అవుతుంది కదా. సో ఇది చిన్న బేబీస్కి అయితే హెల్ప్ అవుతుంది, చాలా బాగుంటుంది అన్నమాట. మేమైతే పింక్ కలర్లో తీసుకున్నాం. ఎవరు పుడతారో తెలియదు కదా, దీనిలో కూడా కలర్ ఆప్షన్ ఎందుకని చెప్పేసి ఇదైతే ఒకటి తీసుకున్నాం. బట్ ఇంట్లోనే పెడతామన్నమాట. ఇది హాస్పిటల్కి అవసరం లేదు కదా, ఇంటికి వచ్చిన తర్వాత యూజ్ అవుతుందని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఫ్లిప్కార్ట్లోనే ఉంటాయి, చాలా రీజనబుల్ కాస్ట్. వీటికి ఎక్కువ సర్చ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అమ్మ ఇలా అన్నీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా టెన్షన్ పడొద్దని చెప్పేసి నీట్గా మంచిగా క్లీన్ చేసి ఒక సైడ్కి పెట్టేస్తుంది అన్నమాట. సో మా అమ్మ ఉంటే నాకు ఇన్ని హెల్ప్ అవుతాయి. ట్రస్ట్ మీ గైస్, అసలు నేను ఇంతవరకు ఒక్క డ్రెస్ వాష్ చేసింది లేదు, దానిలో బేబీది సంబంధించి సర్దింది లేదు, అన్నీ మొత్తం మా అమ్మనే తీస్తుంది అన్నమాట. సో ఇలా అయితే అన్నీ సర్దేసుకున్నాం నీట్గా. సో నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీతో కన్ఫామ్గా షేర్ చేసేసుకుంటాను. హాస్పిటల్ది కానీ, బేబీ వాయర్ గాల్ కానీ ఏదైనా మీతో షేర్ చేసేసుకుంటాను. సో స్టే ట్యూన్, అస్సలు మిస్ అవ్వద్దు. బాయ్.